Hello guys, welcome back. Use the order of operations to simplify the following expressions. మనకి ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. వీటిని మనకు తెలిసిన ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉపయోగించి సింప్లిఫై చేద్దాం. ఈ ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ తెలియాలంటే ముఖ్యంగా మనకు ఒక ఈ షార్ట్ ఫామ్ తెలియాలి. ఫెమ్దాస్ అంటే పారెంథసిస్, ఎక్స్పోనెంట్స్, మల్టిప్లికేషన్, డివిజన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్. సో ఈ ఆర్డర్ ప్రకారం మనం ఒక్కొక్క ఆపరేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లంలో మనకి పారెంథసిస్ ఇచ్చారు కానీ ఇన్నర్ కూడా పారెంథసిస్ ఇచ్చారు. అవుటర్ పారెంథసిస్, ఇన్నర్ పారెంథసిస్ ఇచ్చారు. కాబట్టి మనం ఈ రెండిట్లో ఏం చేయాలంటే ముందు ఇన్నర్ పారెంథసిస్ చేసుకోవాలి. సో 8 minus 19 minus 2 plus 5 7 minus 7 8 minus 19 minus 7 minus 7 అంటే minus 7 minus 7 minus 14 అయింది. 19 minus 14 5 అయింది. ఈక్వల్ టు 8 minus 5 3. So 3 is the answer. Second problem, 2 plus 7 into 11 minus 12 divided by 3. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని ఎలా సింప్లిఫై చేయాలి? మనకి పారెంథసిస్ ఏం లేవు, ఎక్స్పోనెంట్స్ కూడా ఏం లేవు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ డివిజన్ ఉంది. ఈ మల్టిప్లికేషన్ డివిజన్లో మనకి రూల్ ఏంది? లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ చేసుకోవాలి, అంటే ముందు ఏది వస్తుందో అది చేయాలి. ఇందులో మనకి ముందు ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ ముందు వచ్చింది కాబట్టి ఇది ముందు చేయాలి. సో 2 plus 7 into 11 77 minus 12 divided by 3. నెక్స్ట్ ఇందులో మనకి మల్టిప్లికేషన్ ఏమి లేవు, ఒక డివిజన్, ఒకటి ఎడిషన్, ఒకటి సబ్స్ట్రాక్షన్ ఉంది. సో ఈ మూడు ఆపరేషన్లు ఏది చేయాలి? ఫస్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ ఎందుకంటే ఈ మల్టిప్లికేషను ఎడిషను సబ్స్ట్రాక్షన్ కంటే డివిజన్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎక్కువ ప్రిఫరెన్స్ మనకి డివిజన్కి ఇవ్వాలి. డివిజన్ మల్టిప్లికేషను రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. అందులో ఏది ముందు వస్తే అది ముందు చేయాలి. కాబట్టి ఆ రెండింటికి ఆ రూలు. కానీ డివిజన్ చివరి వచ్చినా కానీ లాస్ట్లో వచ్చినా కానీ మనకి ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ కంటే ఇంపార్టెంట్ ఈ డివిజన్కే ఇవ్వాలి. సో 2 plus 77 minus 12 divided by 3 అంటే 4. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది, ముందు ప్లస్ చేసుకొని తర్వాత మైనస్ చేద్దాం. సో 77 plus 2 79, 79 minus 4 అంటే 75. So 75 is the answer. Third problem, 3 plus 7 divided by 7 minus 12. 3 plus 5 అంటే 10 divided by, ఎందుకంటే పారెంథసిస్లో ఉన్నది ఫస్ట్ చేసుకోవాలి మనం. 7 minus 12 అంటే -5 వస్తుంది. సో ఇక్కడ డివిజన్ ఒకటి లాస్ట్ ఆపరేషన్. 10 divided by -5 అంటే -2. సో ఇవి ఆల్రెడీ నేను ఈ సింబల్స్ గురించి చెప్పా. మైనస్ డివైడెడ్ బై మైనస్ ఉంటే రెండు క్యాన్సిల్ అవుట్ ఉంటాయి, రెండు ప్లస్లు ఉంటే పాజిటివ్ వస్తుంది. పైన ఒక మైనస్ ఉండి కింద పాజిటివ్ ఉంటే మైనసే వస్తుంది, లేదా పైన పాజిటివ్ ఉండి కింద మైనస్ ఉన్న మైనసే వస్తుంది. సో ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది ఎప్పుడైనా. రెండు ప్లస్లు రెండు మైనస్లు ఉంటే డివిజన్కైనా మల్టిప్లికేషన్కైనా రెండు ప్లస్లే ఉన్నా పాజిటివ్ ఆన్సర్ వస్తుంది, రెండు మైనస్లు ఉన్నా పాజిటివ్ ఆన్సరే వస్తుంది. డివిజన్లో కూడా అంతే. కానీ ఒక ప్లస్ ఒక మైనస్తో చేసినప్పుడు మైనస్ వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి చెబుతున్నా. Fourth problem, 8 into 5
ఇది 8.5 కాదు, మధ్యలో ఎప్పుడైనా డాట్ 8.5 అంటే కింద ఇస్తారు. 8 ఇంటూ ఇది, దీన్నే మల్టిప్లికేషన్ డాట్ అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే 8 టైమ్స్ 5 అని అర్థం అనమాట. ఇది అంటే 8ని 5ని మనం మల్టిప్లై చేసుకోవచ్చు అని అర్థం. ప్లస్ 6k. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, మనకి ఇక్కడ 3 కనిపిస్తుంది, 3 ఆపరేషన్లు. ఒకటి ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ ఎడిషన్ ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఉంది. దీన్నే ఎక్స్పోనెంట్స్ అంటారు. 6k ఉంది కాబట్టి. పెరంథసిస్ లేదు కాబట్టి ఆ స్టెప్ పక్కన పెడితే మనం నెక్స్ట్ ఎక్స్పోనెంట్ చేయాలి. ఈ ఎక్స్పోనెంట్ చేయాలంటే ఇక్కడ స్కేర్ ఉంది, 6k అనేది ముందు చేసుకోవాలి. కాబట్టి 8 ఇంటూ 5 ప్లస్ 6k అంటే 36. 6 ఇంటూ 6. 6k అంటే ఏం లేదు, 6ని ఇక్కడ పైన పవర్ ఎన్నిసార్లు ఇస్తారో అన్ని మల్టిప్లై చేసుకోవటం. ఇక్కడ 2 టైమ్స్ ఇచ్చిండు కాబట్టి 2 ఇచ్చిండు, అంటే 6ని 2 టైమ్స్ మల్టిప్లై చేసుకోవటం పక్క పక్కన. 8 ఇంటూ 5 అంటే 40 వస్తుంది మనకి. ఎందుకంటే ఇక్కడ మనకి డాట్ అంటే మల్టిప్లికేషన్ ముందు వస్తుంది ఎడిషన్ కంటే. సో మల్టిప్లికేషన్ ముందు చేసుకుంటే 40 ప్లస్ 36 ఈక్వల్ టు, ఇప్పుడు ఎడిషన్ ఫైనల్గా ఎడిషన్ అంటే 76. నెక్స్ట్ 5th ప్రాబ్లం. 9 divided by 3 into 7 minus 2 cube plus 7. ఈ ఎక్స్ప్రెషన్లో పెరంథసిస్ ఎక్కడా లేవు, నెక్స్ట్ ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి. ఎక్స్పోనెంట్స్ 2 క్యూబ్ ఉంది. సో ఇది చేయాలి ఫస్ట్ మనం. సో 9 divided by 3 into 7 మైనస్ 2 క్యూబ్ అంటే ఏంది, 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8 ప్లస్ 7. ఇప్పుడు డివిజన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, ఎడిషన్ ఇలా 4 ఆపరేషన్లు ఉన్నాయి. ఇందులో ముందే చేయాలి. ఇక్కడ డివిజన్ మల్టిప్లికేషన్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, కానీ మనకు ముందు ఏది వస్తుందో అది చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ డివిజన్ ముందు వచ్చింది మనకి మల్టిప్లికేషన్ అంటే. కాబట్టి డివిజన్ ముందు చేస్తే 9 divided by 3 అంటే 3 ఇంటూ 7 మైనస్ 8 ప్లస్ 7. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, తర్వాత సబ్ట్రాక్షన్ ఉంది, ఎడిషన్ ఉంది. ఈ మూడిట్లో మల్టిప్లికేషన్ చేసుకోవాలి ముందు. కాబట్టి 3 ఇంటూ 7 21 మైనస్ 7 ప్లస్ 8. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది, అంటే సబ్ట్రాక్షన్, ఎడిషన్. ఈ ముందు వీటిలో ఏది ముందు చేయాలి, సబ్ట్రాక్షన్. అంటే ఇది ముందు వస్తుంది కాబట్టి ఇది చేసుకోవాలి. 21 minus 8 15 plus 7. Sorry, 21 minus 8 13. 13 plus 7 20. So final answer is 20. Next 6th problem. 8 plus 12 divided by 6 plus 6. మనకి ఇక్కడ పెరంథసిస్, ఎక్స్పోనెంట్స్ ఏమి లేవు, ఒక డివిజన్ ఉంది, 2 ఎడిషన్లు ఉన్నాయి. సో ముందు డివిజన్ చేసుకోవాలి. డివిజన్ చేయాలంటే 8 ప్లస్ 12 divided by 6 ఉంది. 12 divided by 6 అంటే 2 వస్తుంది, ఎందుకంటే 6 అనేది 2 టైమ్స్ 12లో, ప్లస్ 6. నెక్స్ట్ ఇక్కడ ఎడిషన్ ఉంది, ఇక్కడ ఎడిషన్ ఉంది, 2 ఎడిషన్లు ఉన్నాయి కాబట్టి 8 ప్లస్ 2 10, 10 ప్లస్ 6 16. సో 16 is the answer. Last problem. 7 square minus 3 square divided by 8. ఇక్కడ మనకి పెరంథసిస్ ఉన్నాయి, ముందు పెరంథసిస్ చేసుకోవాలంటే లోపల ఉన్న ఎక్స్పోనెంట్స్ చేయాలి ఫస్ట్. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది, మళ్ళీ లోన్ ఉన్నాయి. ఇప్పుడు 3 స్క్వేర్ 2 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ రాదు.
ముందు ఎక్స్పోనెంట్స్ని క్లియర్ చేసుకోవాలి. వాటిని మనం నార్మల్ నెంబర్లో రాసుకున్న తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ 7 స్క్వేర్, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది కదా అని 4 స్క్వేర్ రాయకూడదండి. సో 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 3 స్క్వేర్ అంటే 9. 7 స్క్వేర్ అంటే ఏం లేదు, 7 ఇంటూ 7 ఈక్వల్ టు 49. మనకి ఇక్కడ పైన పవర్లో ఎన్ని సార్లు ఇస్తే ఆ నెంబర్ని అన్నిసార్లు మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోవటమే. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్పోనెంట్. ఈక్వల్ టు, ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ చేస్తే దీన్ని 40 వస్తుంది, 49 మైనస్ 9 40 వస్తుంది. 40 డివైడెడ్ బై 8 అంటే 40ని 8తో డివైడ్ చేస్తే మనకు 5 వస్తుంది. 5 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.